రోజు మనం ఉన్నాం మన తెనాలిలో. మీది తెనాలి, మాది తెనాలి, మనది తెనాలి. ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా నేను తెలివైన క్వశ్చన్లు అడుగుతాను, ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. వినలేని చెవి. రండి. ఏం పేరండి? దుర్గాదేవి. దుర్గాదేవి గారు చెప్పండి. తాళం చెవి. రాంగ్ కాదు, రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. ఓకే, ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. హల్మితి హబీబో ఆడబోయే భామలు సత్యభామలు. వెల్కమ్. ఓకే, మా వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. రండి. ఏం పేరండి? నిత్య. నిత్య గారు, రెగ్యులర్ గా మనం షాపింగ్ వెళ్తూ ఉంటామా? వెళ్తాంగా. షాపింగ్ ఎక్కువ, విండో షాపింగ్ ఎక్కువ? రెండు ఎక్కువే. విండో షాపింగ్ అయితే ఖర్చే లేదు, అలా హ్యాపీగా వెళ్ళి చూసి ఏం బాలేదబ్బా. నీలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇంకా బాగుంటది. పెళ్ళవలేదా? నీకు అవ్వలేదా? నా కూడా ఎందుకులే, మ్యాచింగ్ వేసుకున్నావుగా, అందుకేనేమో అనుకున్నా. బ్యాంగిల్స్ బాగున్నాయి, బ్లాక్ అండ్ వైట్. నువ్వు ఇంకా బాగున్నావు. ఎక్కువగా షాపింగ్ వెళ్ళి కొనేది ఏంటి అసలు? డ్రెస్సెస్ ఎక్కువ. డ్రెస్సెస్ 200 చెప్తే 100 రూపాయలకి బేరం ఆడి కొనేస్తా. 50. నేను ఇంకా 100 రూపాయల దగ్గర ఉన్నా, 50కే వచ్చేసారండి తెనాలి అమ్మాయిలు అందరూ. సరే, ఇక మొదలెడదాం. షాపుల నిండా సమ్మర్ సేల్స్, షేక్ అయిపోతున్న షాపింగ్ మాల్స్. మామా అది అక్కడ చెప్తూ గాని మామ, పెళ్లిలో. ఇప్పుడు ఎందుకు? మన పెళ్లిలోనా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఐ లవ్ యూ బా. ఈ రోజు ఎఫెక్ట్లు ఇస్తూనే ఉండాలేమో నేను. షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడిపోతున్న షాపింగ్ మాల్స్. షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడిపోతున్న షాపింగ్ మాల్స్. ఫాస్ట్ గా. షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడిపోతున్న షాపింగ్ మాల్స్. ఇలా వదిలేస్తే బాగోదు, కొంచెం సిగ్గుపడుతూ. అయ్య బాబాయ్, సిగ్గేస్తుందండి బా. షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడిపోతున్న షాపింగ్ మాల్స్. అయ్య బాబాయ్ సిగ్గేస్తుంది బా. వన్స్ మోర్ లో 5 కావాలి. రెడీ? చెప్పానుగా. రెడీ? ఇంకొకసారి. షాపుల నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడిపోతున్న షాపింగ్ మాల్స్. షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడిపోతున్న షాపింగ్ మాల్స్. రెండు కలిపి ఎట్లా? రెండు కలిపి రావాలి. అయ్య బాబాయ్ సిగ్గేసేస్తుంది. రెడీ? షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడిపోతున్న షాపింగ్ మాల్స్. అయ్య బాబాయ్ సిగ్గేస్తుంది. సూపర్. ఏం పేరండి? దివ్య చైతన్య. బావగారి పేరేంటి? చైతన్య. ఒరే, నువ్వు ఎలాగా అడుగుతావు కదరా, అందుకే కలిపి చెప్పా. అది కూడా గెస్ చేయలేవురా. మొదలెడదామా మరి? హ్యాండ్ బ్యాగ్ లో లిక్విడ్ క్యాష్, హ్యాండ్ లూమ్స్ పై సాలిడ్ లాసు. అంత పెద్దది రాదు. హ్యాండ్ బ్యాగ్స్ లో లిక్విడ్ క్యాష్, హ్యాండ్ లూమ్స్ పై సాలిడ్ లాసు. హ్యాండ్ క్యాష్ లో లిక్విడ్ క్యాష్, హ్యాండ్ బ్యాగ్ పోయింది. చైతన్యం ముద్దుగా ఏమని పిలుస్తావు? ఏమండి అని పిలుస్తా. ప్రేమగా? చైతు అంట. కోపంగా? రండి. లాస్ట్ లో ఇప్పుడు కోపాన్ని ప్రదర్శించు. హ్యాండ్ బ్యాగ్ లో లిక్విడ్ క్యాష్, హ్యాండ్ లూమ్స్ పై సాలిడ్ లాసు. ఇదిగో. హ్యాండ్ బ్యాగ్ లో లిక్విడ్ క్యాష్, హ్యాండ్ లూమ్స్ లో సాలిడ్ క్యాష్. ఇదిగో. ఒక వైబ్రేషన్ ఏది, ఒక ఇంటెన్సిటీ ఏది? నువ్వు ఇక్కడే ఉండు. కళ్ళు మూసుకో. చైతన్య గారిని తలుచుకో. ఇప్పుడు గబ్బిలం ఎలా అరుస్తుంది ఒకసారి అరిచి చూపి మాకు. ఎట్లా అరుస్తుంది తెలియదు నాకు. గబ్బిలం ఎలా అరుస్తుందో తెలీదా? బ్యాక్. పాప బాత్ ఏమని అరుస్తుంది? సేమ్ అదే. కప్ప ఏమని అరుస్తుంది? బ్యాక్. తెనాల్లో ఏదైనా బ్యాక్ అని అరుస్తుందా? ఈవెన్ డాగ్ కూడా. డాగ్ బౌ అంటుంది. సరే, ఇప్పుడు బౌ టేబుల్ చెప్పు. బౌ 1 సార్, బౌ 2 సార్, బౌ 3 సార్, బౌ.
చైతన్య గారు ఎలా భరిస్తున్నారో భరించండి, ఇంకేం చేయలేం. గట్టిగా చెప్పట్లో. ఓకే, ఏం పేరండి? మాధవీలత. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఏం చేస్తారు బావగారు? సాఫ్ట్వేర్. ఓ, షాపింగ్ వెళ్తే ఎలా ఉంటది బావగారితో? ఎలా ఉంటది, ఆయన పక్కన కూర్చుంటారు, ఆ. నువ్వు చేసుకొని రా, నీ లాస్ట్ లో గీక్తా అంటారు. అబ్బా ఏమి చెప్పినావి? ఆయన పక్కన కూర్చొని ఎప్పుడైనా ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేసావా? బావగారు మంచర్లేండి, స్కాన్ చేయక్కర్లేదు. బుక్ చూసి జడ్జ్ చేయకూడదు. 9 ఏళ్ళు అయింది బుక్ అంతా చదివేశానులేండి, ఇంకెన్నాళ్ళు పట్టిద్ది. ఇంకేముందలే, అయిపోయింది మొత్తం అయితే. ఇంకా ఏం పేరు బావగారి పేరు? శ్రావణ్ కుమార్. చిల్లర కొట్లో చౌక బేరం, పళ్ళ కొట్టుపై దుమ్ము దుమారం. ఫాస్ట్ గా. చిల్లర కొట్లో చౌక బేరం, పళ్ళ కొట్టుపై దుమ్ము దుమారం. 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 1 సెకండ్. చిల్లర కొట్లో చౌక బేరం, పళ్ళ కొట్టుపై దుమ్ము దుమారం. ఏ శ్రాకు. చిల్లర కొట్లో చౌక బేరం, పళ్ళ కొట్టుపై దుమ్ము దుమారం. ఏ శ్రాకు, ఏ శ్రాకు. చిల్లర కొట్లో చౌక బేరం, పళ్ళ కొట్టుపై దుమ్ము దుమారం. ఏ శ్రాకు. ఓకే. బావగారికి హాఫ్ సారీస్ అంటే చాలా ఇష్టమా? అవును, హాఫ్ సారీ కట్టుకుంటే కొంచెం ఇంకా యంగ్ గా కనిపిస్తామని అంటారు. బావగారు భలే తెలివైనోడే. ఏం చేస్తారు ఆయన వృత్తి? ఆయన డిజైనర్, డిజిటల్ మార్కెటింగ్ లో. ఇంకా డిజైనర్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అడిటి. ఎప్పుడు సారీ డిజైన్ చేయలేదండి, హాఫ్ సారీలే. హాఫ్ సారీలు, శారీలు కూడా. నీకు అసలు విషయం తెలియట్లేదు. చెప్పండి. సారీ 5,000 అయితే హాఫ్ సారీ 2,000 కదా. అందుకనే అలా చేస్తున్నారు, డబ్బులు మిగులుతాయని. రెగ్యులర్ గా షాపింగ్ వెళ్ళినప్పుడు ఆయన కొనుక్కోవే అంటే నువ్వు వద్దులే అంటావా? ఆహా, అలా ఏం కాదు, పర్లేదు కొనుక్కుంటాను, మీరు ఒకటి కొనుక్కోమంటే నేను 2 కొనుక్కుంటా అని చెప్తా. అమ్మో, ఈ సైలెంట్ కిల్లర్ అండి బాబు. టంగ్ టెస్ట్ చేద్దామా? షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడుతున్న సమ్మర్ మాల్స్. షేక్ 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 షేక్. షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడుతున్న షాపింగ్ మాల్. సూపర్. రెడీ. షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడుతున్న షాపింగ్ మాల్స్. షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడుతున్న షాపింగ్ మాల్స్. షాప్ నిండా సమ్మర్ సేల్స్, షేక్ ఆడుతున్న షాపింగ్ మాల్స్. సూపర్.